వ్యక్తిత్వ వివక్షత, పర్సనాలిటీ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పుడు మనకి అనేక చోట్ల కనబడుతూ ఉన్నది. ఒకప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్షత మనం ఎదుర్కొన్నాం సమాజంలో. కొన్ని కులాల్ని అమాయకత్వం కారణంగానో, మరో కారణంగానో తక్కువగా చూడటం, బాధించడం జరిగింది. దాన్ని సంఘ సంస్కర్తలు గుర్తించి ఆ వివక్షతని ప్రపంచవ్యాప్తంగా ఆ వివక్షతని ఎదిరించి, పోరాడి దాన్ని రూపుమాపడానికి అనేక ప్రయత్నాలు చేసి, ఒక సమానత్వం కోసం ప్రయత్నించడం జరిగింది. దాన్ని సాధించడం కూడా జరిగింది. అంటే వివక్షత లేని సమాజం కోసం ప్రపంచవ్యాప్తంగా మేధావులు, సంస్కర్తలు కృషి చేస్తూ రావడం మనకి తెలిసున్నటువంటి విషయమే. ఇప్పటికీ ఆ వివక్షతల్ని జయిస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వ వివక్షత అనేది కొత్తగా మేలుకున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి ఈ వ్యక్తిత్వ వివక్షత అంటే, వ్యక్తుల్లో రకరకాల రకరకాల వ్యక్తులు ఉండటం మనం చూస్తూ ఉంటాం. వ్యక్తిత్వ లక్షణాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఒకళ్ళు అమాయకులుగా ఉంటారు, ఒకళ్ళు కఠినంగా ఉంటారు, ఒకళ్ళు తెలివిగా ఉంటారు, ఒకళ్ళు అంత తెలివిగా ఉండకపోవచ్చు, ఒకళ్ళు మెతకగా ఉండొచ్చు, ఒకళ్ళు నోట్లో నాలుక లేనట్లు ఉండొచ్చు, ఒకళ్ళు నోరు లేనట్టు ఉండొచ్చు, ఒకళ్ళు ఏమీ తెలుసుకోలేని వాళ్ళు ఉండొచ్చు. ఈ రకమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు మనం వ్యక్తుల్లో గమనించొచ్చు. గమనించినప్పుడు వీళ్ళ మధ్య వివక్షత అనేది చూపించడం జరుగుతూ ఉంది. అంటే కొంత కఠినంగాను, తెలివిగాను ఉన్నవాళ్ళ పట్ల ఒక విధమైన గౌరవభావం, భయంతోను, ఇవేమీ లేని కొంత అమాయకులు, నోరు లేని వాళ్ళు, ఏమీ తెలుసుకోలేని వాళ్ళు అంటే ఒక రకమైనటువంటి పలుచనతనం, చులకనితనం, ఒక లోకువతనం, ఒక మెతకతనాన్ని చూపించే వ్యక్తుల పట్ల ఒక రకంగా వ్యవహరించటం. ఈ వ్యక్తి అంటే వ్యక్తులను బట్టి, వ్యక్తుల యొక్క ఈ వ్యక్తిత్వాలను బట్టి వివక్షత చూపించడం అనేది నేడు అనేక చోట్ల మనం గమనిస్తూ ఉన్నాం సమాజంలో. అది కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, తరగతి గదిలో కావచ్చు, సమూహంలో ఎక్కడైనా కావచ్చు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వ వివక్షత అనేది నేడు సమాజంలో ఒక దురాచారంగానే చెప్పాలి. ఒకప్పుడు కుల వివక్షత దురాచారం అని చెప్పుకున్నాం. దాని మీద పోరాడడం, అనేకమైనటువంటి పోరాటాలు జరిగాయి. అది ఎంత దుర్మార్గమో తెలుసుకున్నాం. వివక్షత అనేదే చాలా దుర్మార్గం అని ప్రపంచవ్యాప్తంగా గుర్తించాం. ఎక్కడ జరిగినా కూడా ఈనాటికి కూడా దాన్ని దుర్మార్గంగా చూపిస్తున్నాం. అది అలా చూపించిన వాళ్ళని దుర్మార్గులుగా గుర్తిస్తున్నాం. వాటి నుంచి సమానత్వం కోసం ప్రయత్నిస్తున్నాం. ఏ వివక్షత ఎక్కడ కనుగొన్నా సరే దాన్ని ప్రముఖంగా పేర్కొంటూ మానవుల మధ్య అటువంటి వివక్షత ఉండకూడదని, అందరూ సమానం అనే భావన రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. దానికోసం కొంతమంది త్యాగాలు చేస్తూ ఉన్నారు. కవిత్వాలు రాస్తూ ఉన్నారు కవులైతే, రచయితలైతే కథలు రాస్తూ ఉన్నారు. ఆ వివక్షత వల్ల ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆడామగా వివక్షత కావచ్చు, ఒక కుల వివక్షత కావచ్చు. ఈ రకమైనటువంటి వివక్షతలు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనుషుల మధ్య అఘాతాలు సృష్టించాయి, అవి ఎంత బాధల్ని సృష్టించాయనేది మనం గమనించుకుంటూ వచ్చాం చరిత్రలో. వాటిని రూపుమాపడం కోసం ప్రయత్నించి అనేకమైన వివక్షతను మనం రూపుమాపుతూ వస్తున్నాం. అయితే నేడు ఈ వ్యక్తిత్వ వివక్షత అనేది తీవ్రంగా ఉండటం అనేది మనం గమనిస్తాం. ఆయా వ్యక్తిత్వాలను బట్టి వివక్షత చూపించడం. తెలివిగలవాడైతే ఒక గౌరవం ఇవ్వడం, నోట్లో చొరవ ఉన్నవాడైతే ఒక రకమైన గౌరవం ఇవ్వడం, అమాయకుడైతే ఒక రకమైనటువంటి పలుచొరదనం చూపించడం, లోకుగా చూపించడం, ఆట పట్టించడం, వాడిని ఒక ఆట ఆడుకోవడం. మరి ఈ రకమైనటువంటి వ్యక్తిత్వ వివక్షత అనేది ఆ వ్యక్తిని ఎంతో బాధించే వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ,
తన వ్యక్తిత్వం పలుచగా ఉండటం కారణంగా తను ఆట పట్టించబడటం, తను తక్కువగా చూడబడటం, తను లోకువుగా చూడబడడం, తన పట్ల వివక్షతగా ప్రదర్శిస్తున్న విషయాన్ని గ్రహించడం అతనికి తెలుస్తుంది. తెలిసినప్పుడు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతాడు. గతంలో వివక్షతకు గురైన వ్యక్తులు ఎంత బాధపడ్డారో అదే రకమైన బాధ ఆ వ్యక్తి పడుతూ ఉంటాడు. మరి వివక్షతే మనం ప్రపంచాన్ని నుంచి వెళ్ళగొట్టదలుచుకున్నాం. ఏ రకమైన వివక్షత లేకుండా వివక్షత లేని సమసమాజాన్ని నిర్మించదలుచుకున్న దశలో మరి వ్యక్తిత్వ వివక్షత ఎంతవరకు సబబు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అందరినీ సమానంగా గౌరవించే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఇప్పుడు తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు జరగాల్సినటువంటి సామాజికమైనటువంటి సంస్కరణ ఏదైనా ఉంది అన్నట్లయితే ఇది వ్యక్తిత్వ వివక్షతను రూపుమాపే విధంగా జరగాలి. అంటే ఈ వ్యక్తిత్వాన్ని మనం లోకువు చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, అవమానించవచ్చు, పక్కన పెట్టేయచ్చు, లెక్క చేయక్కర్లేదు. ఈ వ్యక్తిత్వం తక్కువ. ఎలాగైతే కులము లేదంటే వర్ణము లేదంటే రంగు వీటిని తక్కువగా చూశారో ఇప్పుడు వ్యక్తిత్వాన్ని తక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉంది. అవమానించడం జరుగుతూ ఉంది. 10 మందిలో పక్కన పెట్టేయడం జరుగుతూ ఉంది. మరి అటువంటిది అసలు వివక్షతనే ప్రపంచాన్ని రూపమవదలుచుకున్న మనము ఈ రకమైన కొత్త వివక్షత దేనికి? ఎందుకు చూపించాలి? ఒక వ్యక్తి కేవలం వ్యక్తిత్వాల లోపాల వల్ల బాధపడుతున్న వ్యక్తిని, ఇంటి నుంచి సరైన వ్యక్తిత్వాన్ని తెచ్చుకోలేనటువంటి వ్యక్తిని సమూహాలన్నీ కూడా అవమానపరుస్తూ ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి? తను ప్రతి చోట వివక్షతకు గురవుతూ ఉన్నప్పుడు ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి? కుటుంబంలోనూ అసలు వివక్షత కుటుంబంలో మొదలవుతుంది. అక్కడ ఎక్కడో కొంత అమాయకత్వాన్ని ప్రదర్శించడం, ఎక్కడో కొంత పలుచనతనం ప్రదర్శించడం జరిగితే ఆ వ్యక్తిని కుటుంబమే లోకువ చేయటం, తక్కువ చేయటం, పక్కన పెట్టేయటం, అశ్రద్ధ చూపించడం, ప్రేమకి దూరంగా ఉంచడం, ఒక పనివాడిగా చూడడం చెప్పాలంటే. మరి ఆ రకమైన కుటుంబమే తక్కువ చేసినప్పుడు తెల్లారి అతను వెళ్ళిన ప్రతి సమూహంలోనూ తక్కువగానే చూడబడతాడు. వివక్షతకి తీవ్రమైన వివక్షతకు గురవుతాడు. ఈ వివక్షత కుటుంబంలో మొదలైనటువంటి ఈ వివక్షత అన్ని చోట్ల అతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంత బాధాకరంగా ఉంటుందో వివక్షత ప్రపంచంలో జరిగిన అన్ని వివక్షతల్ని సమీక్షిస్తే మనకు అర్థమవుతుంది. వివక్షత అనేది ఎంత భయంకరమైందో మనకి జరిగిన అనేక వివక్షతల పోరాటాల్ని మనం గమనిస్తే తెలుస్తుంది. అటువంటి దానికి తక్కువేమీ కాదు ఈ వ్యక్తిత్వ వివక్షత కూడా. పర్సనాలిటీ డిస్క్రిమినేషన్. అంచేత ఆ వ్యక్తిత్వ వివక్షత అనేది సమాజంలో నేడు తగ్గాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తిని తెలివిని బట్టో, మాట తీరుని బట్టో, చొరవని బట్టో, ధైర్యాన్ని బట్టో, మాట తీరుని బట్టో, లేకపోతే డబ్బును బట్టో, వీటిని బట్టో గౌరవించడం కాదు. వ్యక్తిని వ్యక్తిగానే గౌరవించాలి. వ్యక్తికి దక్కాల్సిన ప్రాథమిక గౌరవం వ్యక్తిని బట్టి దక్కాలి తప్ప వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాల్ని, అందులో ఉన్న గొప్పతనాన్ని బట్టి గౌరవంతో దక్కడం అనేది, వివక్షత చూపించడం అనేది తగదు. వివక్షత కుటుంబం నుంచి మొదలవుతుందనేది మనం చెప్పుకున్నాం. ఏ విధంగా మొదలైనా పెరిగినటువంటి వ్యక్తి వివక్షతకు గురవుతున్నాడు అంటే ఎక్కడైనా ఏ సమూహంలోనైనా ఆ వ్యక్తి తప్పనిసరిగా బాల్యంలో కుటుంబంలో వ్యక్తిత్వం వివక్షత మొదలై ఉంటుంది తప్పనిసరిగా. అక్కడ మొదలైన వివక్షత జీవితకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంచేత సమాజం కొద్దిగా మారాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యక్తిత్వాన్ని బట్టి వివక్షత చూపించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం వివక్షతలన్నింటినీ అధిగమించే క్రమంలో ఉన్నాం మనం. ముందుకెడుతూ ఉన్నాం. సాంకేతికంగా ముందుకెడుతూ ఉన్నాం. టెక్నాలజికల్‌గా ముందుకెడుతూ ఉన్నాం. ఇంకా ఈ విధమైనటువంటి వ్యక్తిత్వ వివక్షతలకి గురవుతూ మనిషే తక్కువ చూడబడుతూ కేవలం వ్యక్తిత్వ లక్షణాలు కొన్ని లోపాల కారణంగా కొందరు వ్యక్తుల్ని బాధ పెట్టడం, పరపీడనమే పరమానందంగా వెళ్ళటం, అన్నిటికన్నా ఆనందించడం పరపీడనమే అన్నట్టుగా వెళ్ళటం అనేది అది చాలా తప్పుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వానికి సంబంధం లేకుండా, వివక్షత చూపించకుండా ఏ వ్యక్తినైనా
ప్రాథమికంగా గౌరవించడం మనిషిగా మన విధి. అది మానవత్వం అని చెప్పుకోవాలి. నువ్వు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు వివక్షత చూపుతున్నావంటే తప్పనిసరిగా ఒకప్పటి వివక్షతను కూడా నువ్వు సమర్థిస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. అసలు ఏ వివక్షత ఎక్కడా ఉండకూడని సమాజం కోసం, ప్రపంచం కోసం మేధావులు అందరూ ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో నువ్వు ఈ వ్యక్తిత్వ వివక్షత చూపించడం చాలా అన్యాయంగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇంతవరకు అటువంటి ప్రదర్శించి ఉంటే తప్పనిసరిగా దాన్ని మానాల్సి ఉంటుంది. వ్యక్తిత్వాల మధ్య వివక్షత పక్కన పెట్టాలి, తీసేయాలి, తొలగించాలి. ఎటువంటి వ్యక్తిత్వంతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరిగా గౌరవం జరిగి తీరాలి. ఒక సమూహంలో ఒక వ్యక్తి అందరితో సమానంగా గౌరవించబడాలి. అతని వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించబడటం అనేది ఆ వ్యక్తిత్వం తక్కువ కారణంగా వివక్షతకు గురి చేసి, బాధించి, అతన్ని ఏడిపించి, అతన్ని తక్కువగా చూసి, అతన్ని అవమానపరిచి, అతన్ని చులకన చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. అంచేత సమాజము, సమూహము ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. వివక్షత అనేది ఏ చోటైనా పనికిరాదు, ఎక్కడైనా పనికిరాదు, ఏ విషయంలో అయినా పనికిరాదు. కాబట్టి సమాజం చాలా వివక్షతల నుంచి దాటుకుంటూ వస్తున్న క్రమంలో నేడు జరుగుతున్న ఈ వ్యక్తిత్వ విచక్ష వివక్షత అనేది మాని తీరాలి. వ్యక్తులు మారి తీరాలి. వ్యక్తులందరినీ సమానంగా చూడగలిగినటువంటి స్థాయికి మనుషులు ఎదగాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కుటుంబం కారణంగా వచ్చినటువంటి వ్యక్తిత్వ లోపాల కారణంగా ప్రతి సమూహంలోనూ అవమానించబడుతూ, ప్రతి సమూహంలోనూ వివక్షతకు గురవుతూ వ్యక్తి బాధపడుతూ ఉండటం ఏ సమాజానికి మంచిది కాదు.